హాయ్ హలో అండి. అందరికీ నమస్తే. నేను నాకు జరిగిన ఒక వ్యక్తిగత విషయం మీతో పంచుకోవడానికి వచ్చానండి. ఇది సాధారణమైనది కాదు. చాలా ఇబ్బంది పెట్టి మనిషిని చావు వరకు తీసుకెళ్ళే ఒక సమస్య. నేను చెప్పబోయేదేంటంటే ఇప్పుడు మీకు ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఇది ఏంటంటే బెడ్ సోర్ గురించండి నేను చెప్తున్నాను. ఈ బెడ్ సోర్ నాకు యాక్సిడెంట్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. అది చాలా చిన్నగా ఇలా స్టార్ట్ అయ్యి చాలా పెద్దదయిపోయింది. దాని మీద మాకు పూర్తిగా అవగాహన లేక ఆ బెడ్ సోర్ అనేది ఆపరేషన్ జరిగేంత వరకు నాకు తీసుకొనెళ్ళింది. ఈ బెడ్ సోర్స్ అనేవి ప్రెషర్ సోర్స్ అని కూడా అంటారు. ఇవి అంటే ఒత్తిడి వల్ల శరీరంపై ఒత్తిడి వల్ల ఇవి పుండ్లుగా మారి మనకి చాలా ఇబ్బంది పెడతాయి. ఇవి చాలా పెయినొస్తుంది. చాలా నొప్పిగా ఉంటుంది. ఇది ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు, చేతులు పనిచేయక మంచం మీద పడి ఉన్న వాళ్ళకి గానీ, లేదా పక్షవాతం వచ్చి మంచాన పడిన వాళ్ళకి గానీ, అదేవిధంగా మన వయసైపోయి బాగా మంచాన పడి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ బెడ్ సోర్ అనేది వస్తుందండి. అయితే ఇది సరదాగా తీసుకునే రకమైతే కాదండి. ఇది చాలా డేంజర్ ఇది. ఈ బెడ్ సోర్ గురించి నేనెందుకు చెప్పబోతున్నానంటే, ఇది అంత ఈజీగా తీసుకొని మందులు వాడితే తగ్గిపోతుంది కదా! లేదా ఏదో ఆయింట్‌మెంట్ పూస్తే తగ్గిపోతుంది కదా! కొద్ది రోజుల్లో అనుకుంటే అది మన పొరపాటేనండి. ఎందుకంటారా? నేను వ్యక్తిగతంగా దీంతో 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నానండి. ఇప్పటికి నాకు కాళ్ళు చాలా వరకు పనిచేయట్లేదు బాడీ గూడా. అలాగే చేతులు గూడా పూర్తిగా రికవరీ అనేది రాలేదు. అప్పటినుంచి ఇప్పటి వరకు నేను ఈ బెడ్ సోర్‌తోని చాలా ఇబ్బందులు పడుతూనే వచ్చాను. నాకు సర్జరీ గూడా చేసేంత వరకు వెళ్ళింది. సర్జరీ అయిన తర్వాత గూడా మేము చాలా కేర్ తీసుకున్నాము. అయితే డాక్టర్ చెప్పిన ప్రకారంగా కొన్ని ఆయింట్‌మెంట్స్, మెడిసిన్ అవి ఇచ్చారు. దాని ప్రకారంగా మేము డైలీ 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ డ్రెస్సింగ్ చేస్తూ వాటికి కావాల్సినవి ఎన్ఎస్ బాటిల్స్ గానీ, లేదా బెటాడిన్, కాస్పాడ్స్ ఇవన్నీ పెట్టుకొని జాగ్రత్తగా వాటికి డైలీ 2, 3 టైమ్స్ డ్రెస్సింగ్ చేస్తూ, ఆయింట్‌మెంట్ పెడుతూ డ్రైగా ఉంచేదానికి ఆహ్, ప్రతి 2 గంటలకొకసారి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అంటే ఎడమ వైపు నుంచి కుడికి, కుడి వైపు నుంచి ఎడమ వైపుకి తిరుగుతూ, మరలుతూ ఉండాలండి. ఒకే విధంగా, ఒకే చోట అలా ఉండిపోకూడదు. అలా ఉండిపోతేనే ఇది ఇంకా ప్రమాదం చేస్తుంది. ఇది చాలా నొప్పిని కలిగించే విషయమండి. ఎందుకంటారా? దీనివల్ల చాలా ఇబ్బంది. మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని చాలా మనిషిని నీట్‌గా ఉంచి, పరిసరాలు నీట్‌గా ఉంచి, క్లీన్ చేసినప్పటికి కూడాను ఇది ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికి పోల్చుకుంటే నాకు చాలా వరకు తగ్గిందండి. ఇంకా కొంచెం ఉంది. దాంతో ఇంకా ఇబ్బంది పడుతున్నాను. అయితే నాకు బాడీలో సెన్స్ లేదు కాబట్టి, ఆ నొప్పిని నేను ఫీల్ చేయలేకపోయాను. అదొక విధంగా నాకు లక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికైతే కొంచెం తగ్గింది. ఇంకా కొంచెం ఉంది. అది దేవుడి దయ వల్ల తగ్గితే నాకు రికవరీకి ఇంకా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే, బెడ్ సోర్ ఉంటే బాడీలో స్టిఫ్‌నెస్ ఎక్కువుంటుంది. అది ఉన్నంత వరకు బెడ్ సోర్ ఉన్నంత వరకు స్టిఫ్‌నెస్ తగ్గకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ బెడ్ సోర్ తగ్గితే స్టిఫ్‌నెస్ కూడా తగ్గుతుంది. స్టిఫ్‌నెస్ తగ్గితే నేను ఫాస్ట్‌గా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అయితే నేను చెప్పినట్టే మీరు ఇలా డైలీ 2, 3 టైమ్స్ డ్రెస్సింగ్ చేసుకుంటూ ఒకే చోట ఉండిపోకుండా అటు ఇటు మరలుతూ డ్రైగా ఉంచినట్లయితే ఇది వేగంగా తగ్గడానికి అవకాశం ఉందండి. అలాగే కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ అండి. కొన్ని ఏవైతే పస్ పడతాయో అనే ఉంటాయో పప్పు దినుసులు గానీ, ఏదైనా తెలుస్తుంది కదా! డాక్టర్ గారిని అడిగితే చెప్తారు. ఆ పసుపట్టే వస్తువులు తినకూడదు. అలాగే కొన్ని జింక్, అలాగే విటమిన్ సి, ప్రోటీన్ ఎక్కువున్న ఐటెమ్స్ తింటే మనకి ఇది వేగంగా హీల్ అవుతుంది. అయితే ఈ ఇది తగ్గడానికి మనం ఏంటంటే వాటర్ బెడ్స్ గానీ, ఆల్ఫా బెడ్స్ అంటే ఎయిర్ బెడ్స్ ఉంటాయి కదండీ! అవి కూడా వాడుకున్నట్లయితే మనకి ఎయిర్ బాగా వెళ్ళి ప్రెషర్ పాయింట్స్ పడకుండా వేగంగా హీల్ అవ్వడానికి మనకిది ఉపయోగపడుతుంది. ఈ బెడ్ సోర్ గురించి నేను
నాకు మొదట ఏ విధంగా మొదలైంది, ఎంతవరకు పెరిగింది, ఏ విధంగా నేను ఇబ్బందులు పడ్డానని నేను ఇంకా క్లియర్‌గా వీడియో చేసి పెడతానండి మీకు. అది చాలా కొంచెం భయంకరంగా ఉంటుంది. చూసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూడాలి. నేను తర్వాత వీడియోలో మీకు ఇది పెడతానండి. ఈ ఈ విషయంలో మాత్రం చాలామంది జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇది అంత ఆషామాషీ కాదు ఈ బెడ్ సోర్ అనేది. నేను పడుతున్నాను. నాకు తెలుసు కాబట్టి నేను మీతో చెప్తున్నానండి. ఒక అవగాహన వస్తుందని. ఈ విషయంలో అందరూ జాగ్రత్త పడాలి. ఎవ్వరికీ ఇలాంటి ఇబ్బందులు కలగకూడదనే నేను మీ ముందుకొచ్చానండి. సర్వే జన సుఖినో భవంతు.